జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిసకండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కొన్ని బతుకులు ఉంటాయి, ఎంతమంది ఊసిన మొహాన, ఎంతమంది చేదరించుకున్నా, ఎంతమంది అసహించుకున్నా కానీ ఆ బ్రతుకులు సిగ్గులే శరమలా ఏమీలే అట్ట బతుకుతూ ఉంటారు. అట్ట ఏదో పుట్టినాము బతుకున్నాం అంటే బతుకున్నాం అని చెప్పి అట్ట బతికేస్తూ ఉంటారు. అట్ట బతికే వాళ్ళలో ఈ పశ్చిమ బెంగాల్లో ఒకటి ఉండదు కదా, పనికి మాలింది ఒకటే. ఎవరు? మమతా బెనర్జీ. ఆ మమతా బెనర్జీ ఒకటి. ఆమెకు సంబంధించి ఒక న్యూస్తో వచ్చిన మనకైతే భలే మజా వస్తుంది. మీకు అసలు విషయానికి వస్తా. మమతా బెనర్జీ అభినవ రాక్షసి. మనకు పూర్వకాలంలో రాక్షసులు ఎలా ఉంటారో తెలియదు, కానీ ఈ మమతా బెనర్జీని చూస్తే ఆ లోటు అయితే తీరిపోతుంది. నాయనా, నాకు కూడా ఆమె మమతా బెనర్జీ అనడం నాకు కూడా ఇష్టంలే, కానీ అయితే పాటించ తప్పదు. మేమైతే చెప్పాల్సిందే. మనసులో ఒకటి ఉన్నాయి కానీ బయటకైతే ఒకటి చెప్పాలా, అర్థం చేసుకోండి దయచేసి. ఇంకా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి పశ్చిమ బెంగాల్ తీవ్రమైన పేదరికంలో కూరుకుపోయింది. చూడండి, అంటే ఆ లెగ్గు ప్రభావం స్వామి, లెగ్గు అట్టాడిది. ఏదో కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత రేషన్ ఇస్తుంది కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే పశ్చిమ బెంగాల్లో అనేక ఆకలి చావులు అయితే చూడాల్సి వచ్చేది. అసలు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భూములు అంత సారవంతమైనవి అయితే కాదు. పైగా మనకు ఈ నీటి కొరత, అంటే నీటి ఎద్దడి అంటారు కదా, అది చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మన తెలుగు రైతులు కష్టపడి పనిచేసి చెప్పుకోదగ్గ స్థాయిలో పంటలు పండిస్తా మన తెలుగు రాష్ట్రాలను అయితే నిలబెడతా ఉన్నారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా రైతులకు చెప్పుకోదగిన విధంగా సహాయ సహకారాలు అయితే అందిస్తూ ఉంటాయి. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వద్దాం. ఉత్తరప్రదేశ్లో మాదిరిగా పశ్చిమ బెంగాల్లో కూడా అతి గొప్పగా ఈ గంగా నదిల డెల్టా అయితే ఉండదు. ఈ గంగా నది అంటాం కదా, ఆ గంగా నది ఉందన్నమాట. పశ్చిమ బెంగాల్లో అత్యంత సారవంతమైన భూములు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా సంవత్సరానికి 3 పంటలు పండించవచ్చు. ఇంక అర్థం చేసుకోండి, అంటే నీటి కరువులే, భూములు కూడా సారవంతమైన భూములు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పొలాల్లో బంగారం పండుతుంది. అంత అద్భుతమైన సారవంతమైన నేలలు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. నిజంగా గంగా నది పరివాహంలో ఉండడం ఆ రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టం. అటువంటి పశ్చిమ బెంగాల్ ఇప్పుడు పేదరికంతో బీహార్తో పోటీ పడతా అట్టడుగు స్థానంలో ఉండాలి. నిరుపేదలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రమే. అందుకు కారణం పశ్చిమ బెంగాల్ను ఇంతకుముందు పాలించినటువంటి కమ్యూనిస్టులు ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఈ అభినవ శూర్పణఖ ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ, వీళ్ళే కారణం. ఈ విషయాలన్నీ మీకు తెలియజేయాలనే చెప్తా ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, వీడియో చాలా లెంత్ వస్తుంది అది ఇదని చెప్పేసి. చాలామందికి తెలియని వాళ్లకు ప్రతి విషయాన్ని కూడా పోసకూర్చినట్టు అర్థమయ్యేటట్లు చెప్పాలనేది మా ఉద్దేశం. అంతేగాని మా సమయాన్ని వృధా చేసుకోవాలని కాదు, మీ సమయాన్ని కూడా మేము వృధా చేయాలని కాదు. ప్రతి ఒక్క విషయం మీద ప్రతి ఒక్కరూ పట్టు సాధించాల. ఇక అసలు విషయానికి వద్దాం. 4 రోజుల క్రితం బంగ్లాదేశ్లో ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో గొడవలు జరిగిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ అల్లర్లలో దాదాపు 20 మంది ఈ బంగ్లాదేశ్ స్టూడెంట్లు అయితే చనిపోయినారు. ఇక వెంటనే ఈ బ్రహ్మరాక్షసి మమతా బెనర్జీ మాట్లాడుతా స్టూడెంట్లపై కాల్పులు జరపడం అత్యంత దారుణమైన విషయము. అయినా బుజ్జికన్నా, నైనా మమతా బేగమో, కొన్ని వందల మందిని హిందూ కార్యకర్తలను, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలను పొట్టను పెట్టుకున్నావు. వాళ్ళ రక్తం దాగినావు నర రూప రాక్షసి మాదిరా. అప్పుడు ఎక్కడ పోయింది నాయన ఈ మానవత్వము? అప్పుడు లేకపోయినే, అప్పుడు ఏడగాళ్ళ పడి ఉన్నావు నువ్వు. నీ మనసు ఏడబెట్టున్నావు, యా గూట్లో పెట్టున్నావు, ఏడబెట్టున్నావు, యా మూల పెట్టినావో. అప్పుడు కనపడలేదు ఈ మానవత్వం అనేది. నీ సిగ్గు, నువ్వు కథ, నీ సిగ్గులే ఒకరవైనా కానీ బతుకులకి. ఈ కాల్పులలో 20 మందికి పైగా స్టూడెంట్లు మరణించడంతో నా గుండె విలవిలలాడిపోతుంది. ఈ విషయం విన్న తర్వాత నాకు నిద్ర పట్టలేదంట. మమతా బెనర్జీ బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల గురించి మాట్లాడింది. నీ సిగ్గు జావా, ఈ బతుకు కనీసం చూసేవాళ్ళు నవ్వుతారని కూడా లేకపోయినా నీ బతుక్క. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే సీరియస్ అయిపోయింది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఫారిన్ మినిస్టరు హాసన్ మహమ్మద్ మాట్లాడుతా, రిజర్వేషన్ల అంశము మా దేశపు వ్యక్తిగత అంశం. ఈ క్రమంలో అల్లర్లు జరిగి దురదృష్టవశాత్తు కొందరు విద్యార్థులు అయితే చనిపోయినారు. కానీ ఇది మా దేశానికి సంబంధించిన విషయం. ఈ దేశంతో మమతా బెనర్జీకి అసలు ఏమి సంబంధం? ఇది ఎవరు అసలు అడిగేదానికి? ఎవరు యానిచ్చి వచ్చింది ఇది? మా దేశంతో దీనికి సంబంధం ఏంది? ముందు ఆమె పశ్చిమ బెంగాల్ సంగతి చూసుకోమని చెప్పి చెప్పండి. అక్కడ పేదరికాన్ని రూపుమాపమని చెప్పి చెప్పండి. పశ్చిమ బెంగాల్లోని పరిస్థితులపై దృష్టి పెట్టమని చెప్పి చెప్పండి. అంతేగాని మా దేశ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఈ విషయంలో మమతా బెనర్జీపై
మేము భారత ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తామంటూ బంగ్లాదేశ్ ఫారిన్ మినిస్టర్ అయినటువంటి హాసన్ మహమ్మద్ పరోక్షంగా మమతా బెనర్జీకి వార్నింగ్ ఇచ్చినట్టయితే మాట్లాడినారు. అది ఆ కథ. అయినప్పటికీ కూడా ఈ రాక్షసి సిగ్గు వచ్చాందో లేదో కూడా ఇంక మనం వెయిట్ చేసి చూడాలి. నాకు తెలిసి రాదు. ఎందుకు రాదంటే పేరుకే మానవ పుట్టక మానవ జన్మ అంతే. అది సిగ్గు శరం లేని జాతిలో పుట్టింది. అది అట్టా పుట్టకు పుట్టింది కాబట్టి సిగ్గు రాదు, లజ్జ రాదు. అది విషయం. అయితే ఇలా అయిందా పశ్చిమ బెంగాల్ ఏమన్నా? వాళ్ళకు శరణార్థులని పేరు పెట్టి వాళ్ళేదో అంతర్గతంగా వాళ్ళ దేశంలో ఏదో వాళ్ళు కొట్టుకొని చచ్చామంటే ఆ రిజర్వేషన్ల మీద వాళ్ళ శరణార్థులని పెట్టి వాళ్ళని ఇక్కడ రమ్మని చెప్పి ఇక్కడికి వచ్చి మీకు సకల సౌకర్యాలన్నీ కల్పించానంటే ఎవరో గుండెకెక్కమ్మ ఏదో అండింది కదా, నా ప్రాణం తరుక్కుపోతుందని చెప్పేసా పెద్ద మానవతావాదేమా? సిగ్గన లేకుండా. కనీసం పశ్చిమ బెంగాల్లో ఉండేవాళ్ళు పాకిస్తాన్లో మరి సత్తారు వాళ్ళు పేదరికంలో పడి రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేది లేదు. ఏమంట ఏడనో పక్క దేశంలో ఉన్న వాళ్ళకి ఈ కట్టలు కడుతుందంట. అంటే వాళ్ళని తీసుకొచ్చి ఆడ పెట్టుకోవాలా, వాళ్ళు మాకు ఓట్లు వేసేవాళ్ళే కదా, వాళ్ళని మనం నెత్తిని పట్టుకొని ఊరేగుతామంటే మన గంప కొత్తగా దప్పకొచ్చి ఓట్లు దప్పుతారు. మళ్ళీ మనం ఏడు అభివృద్ధి చేసినా చేయకపోయినా కానీ వాళ్ళు అభివృద్ధి గురించి పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కాదు. వాళ్ళకేం కావాలంటే వాళ్ళ బలం పెరగాల, ఆ రాష్ట్రము ఆ అధికారం అనేది వాళ్ళ చేతల్లోకి రావాలా. అది వాళ్ళ ఉద్దేశం ప్రకారం వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత పేదరికానైనా భరిస్తారు, ఏమైనా చేస్తారు. ఈ పాత పరిస్థితుల్లో మాదిరా వాళ్ళకేం అభివృద్ధితో పనిలే. జస్ట్ ఏంటంటే వాళ్ళ బలం పెరగాల, వాళ్ళ మతం అయితే పూర్తి స్థాయిలో వ్యాపింప చేయాలి. అది వాళ్ళ ఒక దృష్టితో పనిచేస్తారు. ఏమేమో దాన్ని అనుకూలంగా మార్చుకొని చెప్పి ఈ దేశాన్ని ఏదో నాశనం చేయాలా, పశ్చిమ బెంగాల్ ఏదో దాన్ని మొండమోపేయాలని చెప్పేసి ఈవిడలాగే పెద్ద ప్లాన్ వేసింది. అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు వీలైనంత మందికి ఈ విలువైన సమాచారాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్. అలాగే ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నటువంటి మహానుభావులు ఎవరైనా కూడా అమ్మ తల్లి నాయన ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్నారు పోతారు స్కిప్పులు కొట్టుకుంటా చూస్తున్నారు పోతున్నారు. ఎంత కష్టపడి ఒక న్యూస్ సేకరిస్తామో మాకు తెలుసు. దయచేసి మా కష్టాన్ని గుర్తించండి, మా నిజాయితీని గుర్తించండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు అండగా నిలవండి. జై శ్రీరామ్.